నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్య పఠన పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రామోపాఖ్యాన పర్వ అనే అనుపర్వలో రావణునిపైన యుద్ధంలో జయాన్ని పొందిన తర్వాత సీతమ్మ వారి యొక్క చారిత్ర్యాన్ని కూడా సమస్త ప్రపంచానికి తెలిపి ఆవిడకి గొప్ప కీర్తిని అందించిన తర్వాత శ్రీరామచంద్రుడు పుష్పక విమానాన్ని అధిరోహించి కిష్కిందా నగరానికి రావడం, అక్కడ అంగదుడిని యువరాజ పదవిలో తను అభిషేకం చేశాడు. తర్వాత తతస్థైరేవ సహితః రామ సౌమిత్రిణా సహ యథాగతేన మార్గేణ ప్రయయౌ స్వపురం ప్రతి. తర్వాత శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు వీరే మొదలైన వారితో కలిసి వచ్చిన దారినే తను అయోధ్యా నగరానికి ప్రయాణమయ్యాడు. అయోధ్యాం స సమాసాద్య పురీం రాష్ట్రపతిస్తతః భరతాయ హనుమంతం దూతం ప్రస్థాపయత్తదా. అయోధ్యా నగరానికి యొక్క సమీపాన వచ్చాడు శ్రీరామచంద్రుడు. అప్పుడు తను వచ్చే విషయాన్ని భరతుడికి తెలపాలి కాబట్టి ఆంజనేయ స్వామి వారిని దూతగా పంపించాడు. లక్షయిత్వేంగితం సర్వం ప్రియం తస్మై నివేద్య వై వాయుపుత్రే పునఃప్రాప్తే నందిగ్రామముపాగమత. ఆ వాయుకుమారుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు భరతునికి సమస్త అన్ని విషయాలన్నీ కూడా సంక్షేపంగా తెలిపాడు. తెలిపిన తర్వాత శ్రీరాముడు వస్తున్నాడు అనే పునరాగమన విషయాన్ని తను అందించాడు. దానితో ఎంతో ఆనందించాడు భరతుడు. అప్పుడు పునః ఆంజనేయ స్వామి వారు రాముని దగ్గరికి రావడం, శ్రీరామచంద్రుడు నందిగ్రామ సమీపానికి వచ్చాడు. సతత్ర బలదిగ్ధాంగం భరతం చీరవాససం అగ్రతః పాదుకే కృత్వా దదర్శాసీనమాసనే. శ్రీరామచంద్రుడు నందిగ్రామానికి వచ్చిన సందర్భంలో నందిగ్రామాన్నే తను అధికార నివాసంగా మార్చుకుని అక్కడి నుండే తను రాజ్యపాలన చేస్తున్నాడు భరతుడు. ఆ సమయంలో భరతుడు ఎలా ఉన్నాడు అంటే మలదిగ్ధాంగం, ధూళీసరితమైనటువంటి శరీరం, అనగా తను గొప్ప ప్రతిజ్ఞలో ఉన్నాడు. శ్రీరాముడు వచ్చే వరకు కూడా నాకు ఎటువంటి భోగభాగ్యాలు అవసరం లేదని సమస్తాన్ని కూడా త్యజించాడు. కేవలం నార వస్త్రాలను మాత్రమే ధరించాడు. ఆ శ్రీరాముని యొక్క పాదుకలనే సింహాసనం పైన పెట్టి దాని ద్వారానే రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. అందుకోసమే సంప్రదాయంలో అందరికన్యా త్యాగ పురుషుడిగా భరతుడికి చెబుతూ ఉంటారు. అందుకోసమే శ్రీరాముని కూడా భరతుడు అంటే మిక్కిలి ప్రీతి అనే విషయాన్ని కూడా వింటూ ఉంటాం. అటువంటి దర్భాసనం మీద కూర్చున్నటువంటి భరతుడిని శ్రీరామచంద్రుడు చూశాడు. సంగతో భరతేనాథ శత్రుఘ్నేన చ వీర్యవాన్ రాఘవ సహ సౌమిత్రి ముముతేజ భరతర్షభ. ఓ యుధిష్ఠిర, లక్ష్మణునితో కూడినటువంటి పరాక్రమవంతుడైన శ్రీరామచంద్రుడు భరతుడిని శత్రుఘ్నుడిని కలిశాడు. ఈ నలుగురు అన్నదమ్ములు కూడా ఎంతో కాలం తర్వాత ఒక చోట చేరారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. తద్వారా ప్రపంచమంతా కూడా ఎంతో సంతోషంతో ఆ దృశ్యాన్ని తిలకిస్తూ ఉన్నారు. తతో భరత శత్రుఘ్నౌ సమేతో గురుణా తదా వైదేశ్యాదర్శనేనోభౌ ప్రహర్షం సమవాపతు. భరత శత్రుఘ్నులు తన అన్నగారిని చూశారు. అలాగే తన అన్నగారి పత్ని అనగా పెద్దన్నగారి పత్ని తన వదిన అయినటువంటి సీతమ్మ వారిని కూడా చూసి వారందరూ కూడా ఎంతో సంతోషించారు. తస్మై తద్భరతో రాజ్యం ఆగతాయాతి సత్కృతం న్యాసం నిర్యాతయామాస యుక్త పరమయాముద. భరతుడికి ఎంతో ఆనందం. ఇంతవరకు కూడా తను రాజ్యపాలన చేస్తున్నాడనే విషయాన్ని ఒక్క కోశాన్ని కూడా తను అనుభవించలేదు. ఆ రాజ్యంలో ఉండేటువంటి సమస్త సంపదలను త్యజించాడు, భోగభాగ్యాలు దూరం పెట్టాడు. అలాగే రాజ్యపాలన శ్రీరాముడే చేస్తున్నాడని తను అనుకుంటూ ఉన్నాడు. కానీ ఆ శ్రీరాముని యొక్క వాక్య పరిపాలకుడుగా
తను ఒక చిన్న అధికారంతో ఆ రాజ్యాన్ని పాలిస్తున్నట్టుగా భావించిన భరతుడు ఇప్పుడు సమస్తాన్ని కూడా ఆ రామునికి సమర్పించి తన బాధ్యతనన్నిటిని కూడా శ్రీరామచంద్రుడికి అప్పచెప్పి ఎంతో గౌరవంతో ఆదరంతో ఆ శ్రీరాముడిని సన్మానించాడు. తతస్థం వైష్ణవే శూరం నక్షత్రేభిమతే హని వశిష్ఠో వా మదేవశ్చ సహితావభ్యసించతాం. తర్వాత విష్ణుదేవత సంబంధితమైనటువంటి నక్షత్రం అనగా శ్రవణ నక్షత్రం నాడు శ్రీరామునికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించారు పెద్దలందరూ కూడా. ఆ సందర్భంలో ఆ శుభముహూర్తంలో శిరోమణి అయినటువంటి శ్రీరామునికి వశిష్ఠుల వారు వామదేవ ఇత్యాది ఋషులందరూ కూడా కలిసి ఆ రామ రాజ్యాభిషేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోభిషిక్త కపిశ్రేష్టం సుగ్రీవం ససుహృజ్జనం విభీషణం చ పౌలస్త్యం అన్వజానాత్ గృహం ప్రతి. తర్వాత ఆ కార్యక్రమం అంతా కూడా ఎంతో వైభవపేతంగా జరిగింది. అందరూ కూడా పాల్గొన్న తర్వాత అందరూ కూడా ఎంతో ఆనందించారు. ఇక శ్రీరాముడు తన స్నేహితులతో కలిసి సుగ్రీవుడు అలాగే పులస్త్య కులనందనుడైనటువంటి విభీషణుడు వారి ఇళ్లకు వెళుతుంటే వారికి వీడుకోలు పలికాడు. అనగా రాజ్యాభిషేక కార్యక్రమం పూర్తిగా అయింది. వారందరూ కూడా విభీషణుడు సుగ్రీవుడు వారి స్వస్థలాలకి వెళ్ళిపోయారు. అభ్యర్చ వివిధైర్భోగై ప్రీతియుక్తో ముదాయుతో సమాధాయేతి కర్తవ్యం దుఃఖేన విససర్జ. కొంతకాలం వరకు కాదు, ఎంతో కాలం కూడా వీరితో కలిసి ఉన్నాడు శ్రీరామచంద్రుడు. అందులోనూ కూడా ఒక లక్ష్య సాధన కోసం కూర్చుని ఉన్నాడు కాబట్టి వారందరూ కూడా ఆ వీడుకోలు పలికే సందర్భంలో భావోద్వేగంతో వారందరూ కూడా దుఃఖిస్తూ ఆ రాముని యొక్క విరహ వేదన తాళలేక ఎంతో దుఃఖించారు. శ్రీరామచంద్రుడు కూడా వారిని అలా సాగనంపుతూ వారికి రకరకాలైనటువంటి భోగాలను సమర్పించాడు, గౌరవించాడు. వారందరూ కూడా ప్రసన్నులయ్యారు. అందరూ కూడా ఆనందంతో వారి స్థలాలకి వెళ్ళిపోతున్నారు. శ్రీరామచంద్రుడు కూడా బాధాతప్త హృదయంతో వారికి వీడ్కోలు పలికాడు. పుష్పకం చ విమానం తత్ పూజయిత్వా స రాఘవః ప్రాదాద్వై శ్రవణాయైవ ప్రీత్యాస రఘునందనః. శ్రీరాముని యొక్క ధర్మ తత్పరత ఎంతుందో మనం ఈ వృత్తాంతం ద్వారా తెలుసుకోవచ్చు. అయాచితంగానే పుష్పక విమానం అతని చెంత చేరింది. పుష్పక విమానాన్ని శ్రీరామచంద్రుడే తన దగ్గరే అట్టి పెట్టుకుంటే ఎవరూ కూడా వద్దనే వారే లేరు. కానీ వాటిపైన ఎటువంటి స్పృహ లేదు స్వామికి. అందుకోసం కుబేరుడిని పిలిచి అతన్ని సత్కరించి అతని విమానాన్ని అతనికి తిరిగి ఇచ్చాడు. తతో దేవర్షి సహిత సరితం గోమతీమను దశాశ్వమేధానాజహ్రే జారూథ్యాన్ స నిరర్గలాన్. అప్పుడు శ్రీరామచంద్రుడు వారందరూ కూడా వెళ్ళిన తర్వాత కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా రాజ్యపాలన చేశాడు. ఆ రాజ్యపాలన విషయాన్ని మనం రామాయణంలో వినే ఉంటాం. రామ ఇతి ప్రజానాన్ అభవన్ ప్రజాః రామభూతం జగదభూత రామే రాజ్యం ప్రశాసితి. రామనామం తప్ప ఎక్కడా కూడా వేరే మాటలే లేవు. దానిలోనే ప్రజలందరూ కూడా ఆనందాన్ని పొందారు. చివరికి రామరాజ్యంలో ఉండే ఎంతో మంది మోక్షాన్ని కూడా పొందారు. ఎందుకంటే సాక్షాత్తుగా రాముని యొక్క వైభవాన్ని చూసి వారందరూ కూడా తరించారు. కాబట్టి అటువంటి శ్రీరామచంద్రుడు దేవర్షులతో సహితంగా గోమతీ నది ప్రాంతంలో అనగా ఇప్పటి ద్వారకా ప్రాంతంలో 10 అశ్వమేధ యాగాలను చేశాడట. అవి కూడా జారూథ్యాన్ అని చెబుతున్నారు మార్కండేయ మహర్షి గారు. అంటే 3 రెట్లు అధికంగా దానం చేసి ఎవరు ఏ కోరికను కోరినా కూడా దానికి 3 ఇంకా ఎక్కువగా ఇచ్చి వారిని అందరూ కూడా సంతోషపెట్టాడు ఆ మహానుభావుడైనటువంటి శ్రీరామచంద్రుడు. అటువంటి ఆ శ్రీరామ రాజ్యం అనేది ఎప్పుడు కూడా ఎక్కడైతే ఉంటుందో ఆ శ్రీరాముని కథ ఎక్కడైతే వింటూ ఉంటామో అక్కడ సమస్త శుభాలు కూడా కలుగుతూనే ఉంటాయి. అటువంటి ఆ శ్రీరాముని మాహాత్మ్యాన్ని మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ ఇక్కడికి 291వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 292వ అధ్యాయంలో యుధిష్ఠిరుని ఆశ్వాసన పరుస్తున్నారు మార్కండేయ మహర్షి గారు. మార్కండేయ ఉవాచ ఏవమేతన్మహాబాహో రామేణ మిత తేజసా ప్రాప్తం వ్యసనమత్యుగ్రం వనవాసకృతం పురా. ఓ యుధిష్ఠిర, ఇతపూర్వం నీవు అడిగావు కదా నాకన్నా ఈ ప్రపంచంలో ఎక్కువ కష్టాలు పొందిన వారు ఎవరైనా ఉన్నారని. అదిగో ఆ రాముని కష్టం ముందు నీ కష్టం ఎంత? నీకన్నా భయానకమైనటువంటి కష్టాన్ని అనుభవించాడు ఆ శ్రీరామచంద్రుడు. కానీ మాశుచ పురుష వ్యాఘ్ర క్షత్రియోసి పరం తప
బాహువీర్యాశ్రుతే మార్గే వర్తసే దీప్త నిర్ణయే. ఓ శత్రువులని మట్టి కనిపించే ఓ వీరసింహమ, ఓ యుధిష్ఠిర, ఓ శత్రుభయంకర, నీవు బాధపడవద్దు, నీవు బాధపడే అవసరం లేదు. ఎందుకంటే ఏ అస్త్రశస్త్ర బలంకైనా నీ బాహుబలమే నీకు చాలు. దాని ద్వారానే సకల అభిష్టాలను కూడా పొందగలిపే గొప్ప సామర్థ్యం కలిగిన వాడివి నీవు. అలాగే ధర్మ మార్గంలో ఉన్నావు కాబట్టి ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. నహితే వృజనం కించిత్ వర్తతే పరమణ్వపి అస్మిన్ మార్గే నిషేధియు సేంద్ర అపి సురాసురాహ. స్పష్టంగా చెబుతున్నారు మార్కండేయ మహర్షి గారు. ఆ శ్రీరాముని యొక్క కష్టం ముందు నీ కష్టం అణు మాత్రమే. నా భార్యను ఎత్తుకెళ్ళాడు, నేను ఇన్ని సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాను, నీకైనా ఇంతమంది మార్బలం ఉన్నది, ఇక్కడ కూడా ఎన్నో భోగభాగ్యాలు ఉన్నాయి, అక్షయ పాత్ర ఉన్నది, నీకు నీ మాటను వినేటువంటి తమ్ముళ్ళు ఉన్నారు, కానీ శ్రీరాముని దగ్గర ఎవరయ్యా ఉన్నారు? కానీ అందుకోసం ఆ శ్రీరాముని కష్టం ముందు నీ కష్టం అనే అణుమాత్రమే. ఇంద్రాది దేవతలు రాక్షసులు కూడా ఈ క్షత్రియ ధర్మంలో నడిచారు. అటువంటి గొప్ప ధర్మంలో నీవు ఉన్నావు. అందుకోసం నీకు శోకం అనేది అవసరం లేదు, శోకించవద్దు. సంహత్య నిహతో వృత్రో మరుద్భిర్వజ్రపాణినా నముచిశ్చైవ దుర్ధర్షో దీర్ఘజిహ్వాచ రాక్షసి. ఇతపూర్వం ఇంద్రాది దేవతలు కూడా ఎన్ని సత్కర్మలు చేశారు, కానీ వారు ధర్మ మార్గాన్ని వదలలేదు కదా. ఆ విషయాన్నే ఉటంకిస్తూ మార్కండేయ మహర్షి గారు ఇక్కడ చెబుతూ, వజ్రపాణి అనేటువంటి ఇంద్రుడు మరుద్గణాలతో సహా వచ్చి ఆ వృత్రాసురుడిని సంహరించారు. అలాగే నముచి దానవుడిని, దీర్ఘజిహ్వ అనే రాక్షసిని కూడా వధించాడు. అంటే ఈ శత్రువధ అనేది ఏదైతే ఉందో అది క్షత్రియులకు ఉచితమైనటువంటి కర్మయే. నీవిప్పుడేదో ఆ జయద్రథంతో యుద్ధం చేశావు, అక్కడ కొందరిని వధించాల్సి వచ్చింది, ఇదంతా కూడా అధర్మమని అనుకుంటావేమో. కాదు, ఇది ధర్మమే. సహాయవతి సర్వార్థాః సంతిష్ఠంతీహ సర్వశః కిం ను తస్యాజితం సంఖ్యే యస్య భ్రాతా ధనంజయః. నీకెన్నో సహాయ సంపదలు ఉన్నాయి. సహాయ సంపత్తి కలవారికి వారి కోరికలన్నీ కూడా అన్ని కోరికలు నెరవేరుతాయి. ఇది పరమాత్మ యొక్క అనుగ్రహం. అలాగే నీ కోరికలు నెరవేర్చడం కోసమే నీ తమ్ముళ్ళు ఉన్నారు. అందులో ధనుంజయుడు లాంటి తమ్ముడు లభించిన తర్వాత యుద్ధంలో నీవెక్కడయ్యా ఓడిపోతావు. క్షత్రియ ధర్మాన్ని అనుసరించి క్షాత్రధర్మానుగుణంగా ధర్మబద్ధంగా యుద్ధం చెయ్యి, నీకు అపజయం అనేది లేదు, నీకు జయము తథ్యము. అందరినీ కూడా నీవు ఓడించగలవు. అలాగే అయం చ బలినాం శ్రేష్ఠో భీమో భీమ పరాక్రమ యువానౌ చ మహేశ్వాసు వీరౌ మాద్రవతీ సుతౌ. ఇటువంటి గొప్ప తమ్ముళ్ళని పెట్టుకున్న తర్వాత నేనెంతో బాధపడ్డాను, నాకెంతో దుఃఖం వచ్చింది, నాకెన్నో కష్టాలు వచ్చాయి, నా అన్ని కష్టాలు ఎవరు పడలేదు అని అనుకోవద్దు. ఎందుకంటే నిన్ను రక్షించడానికి తన గొప్ప బాహుబలంతో జరాసంధాది సమస్త రాక్షస వధ చేసినటువంటి భీముడున్నాడు. అలాగే యువకులైనటువంటి శక్తి పరాక్రమాలు కలిగినటువంటి నీ ఇద్దరు తమ్ముళ్ళు నకుల సహదేవులున్నారు. ఏ బిస్సహాయే కస్మాత్వం విషీదసి పరం తప యయిమే వజ్రిణసేనాం జయేయుస్స మరుద్గణాం. ఇంతమంది సహాయం ఉన్నప్పటికి కూడా ఎందుకయ్యా నువ్వు బాధపడతావు? సాక్షాత్తుగా దేవేంద్రుడే మరుద్గణాలతో సహా యుద్ధానికి వచ్చినా కూడా ఆపే సామర్థ్యం కలిగిన వాడివి నీవు. ఇవన్నీ కూడా ఎన్నోసార్లు వీటి నిరూపణ అయిపోయింది. కానీ మరొకసారి ఉత్సాహాన్ని నూరిపోసేందుకు మార్కండేయ మహర్షి గారు అటువంటి ధైర్యపూరితమైనటువంటి మాటలు ఆ యుధిష్ఠిరునికి చెబుతూ ఉన్నారు. త్వమప్యేభిర్మహేశ్వాసైః సహాయైర్దేవరూపిభిః విజేష్యసి రణే సర్వాన్ అమిత్రాన్ భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ, నీ తమ్ముళ్ళంటే ఎవరనుకున్నావు? సాక్షాత్తుగా దైవస్వరూపులే. నీవు యమధర్మరాజు గారి యొక్క అవతారమే. భీముడంటే సాక్షాత్తుగా వాయుదేవుడే, ముఖ్య వాయుదేవుడే. అలాగే ఇంద్రుడే అర్జునుడిగా అవతరించాడు. అశ్విని దేవతలే ఇక్కడ నకుల సహదేవులుగా ఉన్నారు. అటువంటి మహాధనుర్ధరులైనటువంటి సోదరుల సహాయంతో నీవు యుద్ధంలో సమస్త శత్రువులను కూడా నాశనం చేయగలవు. అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన వాడివి నీవు. ఇతశ్చత్వమిమాం పశ్య సైంధవేన దురాత్మన బలినా వీర్యమత్తేన హృతామేభిర్మహాత్మభిః. అలాగే దానికి ఉదాహరణ ఇప్పుడే చెబుతాను విను. ఇతపూర్వమే సైంధవుడు వచ్చాడు, జయద్రథుడు, కానీ అతన్ని ఓడించావు నీవు. అలాగే ఈ ద్రౌపదీదేవి వైపు కూడా చూడు. తన పరాక్రమంతో మదంతో ఉన్మత్తుడైనటువంటి మహా బలవంతుడు దుష్టాత్ముడైనటువంటి ఆ సైంధవుడు ఈవిడ అపహరించాడు. కానీ ఆ నీతాం ద్రౌపదీం కృష్ణాం కృత్వా కర్మ సుదుష్కరం
జయత్రతం చరాజానం విజితం వశమాగతం. అదే సందర్భంలోనే భీమార్జునులు వెళ్ళారు. వెళ్ళి ఆ జయద్రథుడిని నిగ్రహించి అత్యంత దుష్కరమైనటువంటి పనులు చేసి, అనగా సామాన్యులు ఎవరు కూడా ఇటువంటి పనులు చేయలేరు. ఆ జయద్రథుడు అంటే సామాన్యుడా? కానీ జయద్రథుడిని అతన్ని నిగ్రహించి ద్రౌపదిని తీసుకొచ్చారు, నీకు అప్పచెప్పారు. దీనికన్నా ప్రత్యక్ష తార్కాణం వేరే ఒకటి కావాలా నీకు? అసహాయేన రామేణ వైదేహి పునరాహృత హత్వా సంఖ్యే దశగ్రీవం రాక్షసం భీమ విక్రమం. శ్రీరామునికి సహాయంగా ఎవరయ్యా ఉన్నారు? మన జాతి వారు ఎవరూ లేరు, అనగా మనుషులు ఎవరూ కూడా లేరు. స్వజాతికి విరుద్ధంగా ఉండేటువంటి వానర వీరులే అక్కడ సహాయంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా అతను అత్యంత భయానకమైనటువంటి యుద్ధంలో భయంకర పరాక్రమవంతుడైనటువంటి రావణుడిని సంహరించి సీతమ్మను తిరిగి తీసుకువచ్చాడు కదా. యస్య శాఖా మృగాన్ మిత్రాణి వృక్షా కాలముఖాస్తతా జాత్యంతర్గత రాజన్ ఏతద్బుద్ధ్యానుచింతయ. సరిగ్గా ఆలోచించు ఓ ధర్మరాజా. ఎందుకంటే వానరాలు, అలాగే తోకలేని వానరాలు, విచిత్రమైనటువంటి రూపాలు కలిగినటువంటి కోతులు, అలాగే భల్లూకాలు, వీటి సహాయం చేత దుష్ట రావణుడిని ఎదుర్కోవడం అంటే సామాన్యమైన పనిగా? దాన్నే ఒక సుభాషితంలో కూడా చెబుతారు, క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే. నేనేదైనా ఒక పనిని సాధించాలంటే అది నా యొక్క సంకల్పం, అలాగే నా కార్యదక్షతపైనే అది ఆధారపడుతుంది. కానీ నాకు సహాయంగా వీరు లేరు, నాకు సహాయంగా ఇటువంటి ఆయుధాలు లేవు, ఇవేవి కూడా లేవు. ఎందుకంటే రామునికి సహాయంగా ఉన్నవారు సామాన్యమైనటువంటి జంతువులు. జంతువులకి బుద్ధిబలం అనేది ఉంటుందో లేదో తర్వాత విషయం. ఎందుకంటే ఇక్కడ వానరులు అంటే సామాన్యులు కాదు, సాక్షాత్తుగా దేవతలే. కానీ అటువంటి వానరులు బల్లూకాలు ఉన్నప్పటికీ కూడా వారి చేతిలో ఎటువంటి ఆయుధాలు లేవు. ప్రతిపక్షంలో ఉండేటువంటి రావణుని దగ్గర అనేక అస్త్రశస్త్రాలు ఉన్నాయి. కానీ శ్రీరామునికి ఎక్కడా కూడా ఒక్క కోణాన కూడా భయం అనేదే లేదు. ఎటువంటి చింత లేకుండా ఆ రావణుడిని వధించి తను సీతమ్మ వారిని తీసుకొచ్చాడు. కాబట్టి ఆ రాముని కష్టం ముందు నీ కష్టాన్ని పోల్చుకో, నీ కష్టం అనేది చాలా చిన్నది. తస్మాత్ సత్వం కురుశ్రేష్ఠ మా శుచో భరతర్షభ త్వద్విదాహి మహాత్మానో నశోచంతి పరంతప. అందుకోసమే ఓ కురుశ్రేష్ఠ, ఓ భరతభూషణ, ఓ ధర్మరాజా, ఎందుకయ్యా విచారిస్తావు? ఎందుకయ్యా బాధపడతావు? ఎందుకంటే నీలాంటి మహాపురుషులు ఎప్పుడు కూడా శోకతప్తులు కాకూడదు. అది సరైనది కాదు, ప్రపంచానికి అమంగళము అని చెప్పిన తర్వాత జరిగిన విషయాన్ని వైశంపాయని మహర్షి గారు వివరిస్తూ, వైశంపాయనువాచ ఏవమాశ్వాసితో రాజా మార్కండేయేన ధీమతా త్యక్త్వా దుఃఖమధీనాత్మ పునరప్యేనమబ్రవీత్. ఓ జనమేజయ, పరమ బుద్ధిమంతుడైనటువంటి మార్కండేయముని ఈ విధంగా ఓదార్చిన తర్వాత ఉదార హృదయుడైనటువంటి యుధిష్ఠిరుడు తన దుఃఖాన్ని, శోకాన్ని, భయాన్ని వదిలి అతనితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని చెబుతూ ఇక్కడికి 292వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము. ఇక 293వ అధ్యాయాన్ని ప్రారంభించబోతూ ఉన్నాం. దానితో పాటు ఇంతవరకు జరిగినటువంటి రామోపాఖ్యాన పర్వ కూడా ఇక్కడికి సమాప్తమైనది. ఇక 20వ అనుపర్వ, అది కూడా పతివ్రత మాహాత్మ్య అనే అనుపర్వ. ఆ అనుపర్వను ప్రారంభిస్తూ ఉన్నారు వైశంపాయన మహర్షి గారు. యుధిష్ఠిరువాచ నాత్మాన మనుషోచామి నేమాన్ భ్రాతృన్ మహామునే హరణం చాపి రాజ్యస్య యథేమాం ద్రుపదాత్మజాం. ఓ మహర్షి, నేనింతవరకు కూడా భయపడుతున్నాను, శోకిస్తున్నానని మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ నాకు నా రాజ్యం నేను పోగొట్టుకోవడం వలన నాకు ఎటువంటి బాధ లేదు. అలాగే నా సోదరులు నా కోసం, అలాగే వారి కోసం, ద్రౌపదీదేవి కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. వాటి వల్ల కూడా నాకు ఎటువంటి బాధ అనేది లేదు. కానీ అత్యంత సుకుమారి మహాపతివ్రత శిరోమణి అయినటువంటి ద్రౌపదీదేవి యొక్క దుఃఖాన్ని చూస్తూ, ఆవిడ పడేటువంటి బాధలు చూస్తూ నేను ఇంత బాధపడుతున్నాను. నా దుఃఖానికి అదే కారణము. ద్యూతే దురాత్మవిక్లిష్టా కృష్ణయా తారితా వయం జయద్రథేన చ పునః వనాచ్చాపి హృతాబలాత్. ఈవిడ గురించి నేనేమని చెప్పగలను? ఎందుకంటే ఇతపూర్వం ద్యూత సభలో మేమందరూ కూడా దాసులుగా ఉన్నాము దుర్యోధనుడికి. ఆ సందర్భంలో తన యొక్క నైష్ఠికమైనటువంటి పాతివ్రత్యం చేత
మా పెద్దనాన్నగారైనటువంటి ధృతరాష్ట్రుడు ఇచ్చినటువంటి వరం చేత మమ్మల్ని దాస్య విముక్తుడిగా చేసింది. కృష్ణాయా తారితావయం. ఎన్నో కష్ట సందర్భాల్లో మమ్మలకు ఆసరగా ఉంటుంది ఈ ద్రౌపదీదేవియే. కానీ ఈవిడనే ఈ జయద్రథుడు దుష్టుడు అపహరించాడు కదా, అది నాకెంతో బాధను కలిగిస్తూ ఉన్నది. అస్తి సీమంతిని కాచిత దృష్ట్వపూర్వాపి వాశ్రుత పతివ్రత మహాభాగా ఏథేయం ద్రుపదాత్మజ. ఈ విధంగా నేను కష్టపడటం కాదు, నా తమ్ముళ్ళు కష్టపడటం కాదు, నా భార్య అయినటువంటి ద్రౌపదీదేవి విధంగా కష్టపడుతున్నది కాబట్టి నేను ఇంత దుఃఖిస్తూ ఉన్నాను. ఇంత పాతివ్రత్యాది సద్గుణాలు కలిగినప్పటికీ కూడా ఈవిడ ఇన్ని బాధలు అనుభవిస్తూ ఉందంటే పాతివ్రత్యానికి ఏమైనా విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయా? అలాగే ఈవిడ లాంటి పతివ్రతలు వేరొకరు లోకంలో ఉన్నారా స్వామి? మాకు దయచేసి వివరించండి అని మార్కండేయ మహర్షిని ప్రార్థించాడు యుధిష్ఠిరుడు. అప్పుడు మార్కండేయ మహర్షి గారు చెబుతూ, మార్కండేయువాచ శృణురాజన్ కులస్త్రీణాం మహాభాగ్యం యుధిష్ఠిర సర్వమేతద్ యథా ప్రాప్తం సావిత్రియా రాజకన్యయా. ఓ రాజా, ఓ యుధిష్ఠిర, రాజకన్య అయినటువంటి సావిత్రి కులస్త్రీల కోసం పరమ సౌభాగ్య రూపమైనటువంటి ఈ పాతివ్రత్యము మొదలైనటువంటి సద్గుణ సమూహాన్ని ఎలా పొందిందో విను అనగా సావిత్రీదేవి యొక్క కథను చెప్పబోతున్నారు మార్కండేయ మహర్షి గారు. అనగా ద్రౌపదీదేవికి ఉన్నటువంటి పాతివ్రత్యానికి సావిత్రీదేవికి ఉన్నటువంటి పాతివ్రత్యానికి మనం పోల్చడం కన్నా సావిత్రీదేవి యొక్క కథను వింటే మనోవిశుద్ధై చరితానువాద అని చెప్పిన విధంగా మన మనస్సంతి కూడా, మన మనస్సులో ఉండేటువంటి మలినాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకోసం ఈ కథను ప్రారంభిస్తున్నారు మార్కండేయ మహర్షి గారు. ఆసీన్మద్రేషు ధర్మాత్మా రాజా పరమ ధార్మిక బ్రహ్మణ్యశ్చ మహాత్మా చ సత్యసంధో జితేంద్రియ. నాయన, ప్రాచీన కాలం నాటి మాట ఒక చెబుతాను విను. మద్రదేశానికి పరమ ధర్మాత్ముడైన ఒక రాజుగారు పాలిస్తూ ఉన్నారు. అతను బ్రాహ్మణ భక్తుడు, విశాల హృదయుడు, సత్యసంధుడు, జితేంద్రియుడు. యజ్వా దానపతిర్దక్ష పౌరజాన పదప్రియ పార్థివోష్పపతిర్నామ సర్వభూతహితేరత. అతని సుగుణాలు చెబుతున్నారు మార్కండేయ మహర్షి గారు. అతను యజ్ఞాలు చేసేటువంటి స్వభావం కలిగిన వారు. యజ్ఞాలు చేస్తే చక్కటి వర్షాలు పడతాయి, దేవతల యొక్క అనుగ్రహం చేకూరుతుంది. అందుకోసం యజ్ఞాలు చేసేవాడు. దాత, విరివిగా దానాలు ఇచ్చేవాడు. కార్యకుశలుడు, ఎటువంటి కార్యాన్ని ఎప్పుడు చేస్తే ప్రజలకు ఉత్తమమైనటువంటి ఫలితం వస్తుందో అటువంటి కార్యాలను సకాలంలో చేసేవాడు. పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా సమస్త తన రాజ్యంలో నివసించేటువంటి ప్రతి ఒక్క ప్రజ కూడా అత్యంత ప్రీత్యాస్పదుడు, సర్వభూత హితరథుడు. అతని పేరే అశ్వపతి అనే అశ్వపతి రాజు మద్రదేశానికి రాజుగా ఉండేవాడు. అలాగే అతను క్షమావాన్ అనపత్యశ్చ సత్యవాగ్ విజితేంద్రియ అతిక్రాంతేన వయసా సంతాపముపజగ్మివాన్. ఆ అశ్వపతి క్షమాశీలి. ఎవరైనా తెలిసి తెలియక ఏవైనా తప్పు చేసి వారు క్షమను కోరితే వెంటనే వారిని క్షమించేవాడు. సత్యాన్ని పలికేవాడు. జితేంద్రియుడు, ఇంద్రియ నిగ్రహాన్ని పొందినవాడు. కానీ అతనికి సంతానం లేదయ్యా. వయస్సు అధికంగా ఉండే సందర్భంలో అతనికి తన సంతానలేమి గురించి ఎక్కువగా బాధ కలుగుతూ ఉన్నది, బాధను పొందుతూ ఉన్నాడు. అపత్యోద్పాదనార్థం చ తీవ్రం నియమమాస్థిత కాలే పరిమితాహారో బ్రహ్మచారి జితేంద్రియ. అందువలన అతను తనకు సంతానం కలగాలనే ఒక ఆశతో కఠోరమైనటువంటి నియమాలను పాలిస్తూ నియమిత కాలంలో కొంత మాత్రమే ఆహారాన్ని స్వీకరించడం, అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించడం, ఇంద్రియ సంయమనాన్ని పాటించడం, ఇటువంటి అనేక నియమాలను తనకు తానే పెట్టుకున్నాడు. అంటే వివాహం జరుగుతుంది. సామాన్యంగా మా గురువుగారు కూడా ఒక మాట చెప్పేవారు, ఎవరికైనా సరే విద్యార్థి దశలో ఉండే సందర్భంలో విద్యార్జన, గురుసేవ ఈ రెండు తప్ప వేరే యొక్క లక్ష్యాలు ఉండకూడదు. విద్యార్జన చేసిన తర్వాత తన వివాహం కోసం, లేకపోతే తన ఉద్యోగం కోసం, లేకపోతే తన సంతానం కోసం, ఈ మూడింటి కోసం కూడా ప్రత్యేకంగా 3 తపస్సులు చేయాలని చెప్పేవారు. ఈ 3 కూడా చాలా క్లిష్టమైనటువంటి విషయాలు. వచ్చేటువంటి భార్య చక్కటి భార్య, ధర్మతత్పరులై ఉండాలి. అలాగే మనకు వచ్చేటువంటి ఉద్యోగం కూడా చక్కగా ఉండాలి, దానిలో అధర్మం అనేది ఉండకూడదు. మనకు కలిగేటువంటి సంతానం కూడా వాళ్ళు కూడా ధర్మబద్ధంగా ఉండాలి. అందుకోసం ఈ 3 కోసం ప్రత్యేకంగా తపస్సు చేస్తే కానీ ఈ 3 కూడా సత్ఫలితాలు ఇవ్వవు.
అందుకోసమే ఈ అశ్వపతి కూడా తనకు చక్కటి సంతానం కలగటం కోసం కొన్ని నియమాలను పెట్టుకుంటూ నియతాహారం ఇత్యాది అనేక నియమబద్ధుడై తను రాజ్యపాలనను కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ రాజుగారు తను చక్కటి సంతానాన్ని పొందాడు. ఆ విషయాలు మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని శ్రీనివాసుని యొక్క పాద పద్మములను సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh